సో నిన్న విల్మార్ట్కి వెళ్ళినాం కదా, బ్రెడ్ న్యూటెల్లా ఈ రెండు తీసుకున్నాం. ఇప్పుడు ఇదే మా బ్రేక్ఫాస్ట్. బ్రెడ్ని కొంచెం టోస్ట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్. బెటర్ బ్రేక్ఫాస్ట్ ఇన్ వియట్నాం. వెల్కమ్ టు D2 ఇన్ హనాయ్. ఇప్పుడు మనము హనాయ్ నుంచి నిన్బిన్ వెళ్తున్నాము. ఇప్పుడు నిన్బిన్కి మేము ప్యాకేజ్ తీసుకున్నాము. ప్యాకేజ్ ఎంత పడింది? క్లూక్లో బుక్ చేసుకున్నాం. క్లూక్ అనే యాప్లో మనము ఈ ప్యాకేజ్ అయితే బుక్ చేసుకున్నాము. అయితే ఇప్పుడు బస్ ఒకటి మనల్ని పికప్ చేసుకోవడానికి హనాయ్కి వస్తుంది. హనాయ్ నుంచి ఇప్పుడు వెళ్ళాలి మనం. 11,600 రూపీస్ పడింది 4 మెంబర్స్కి. అక్కడ నుంచి గ్రాబ్లో వాళ్ళే బస్సులో వెళ్ళి తీసుకెళ్ళి నీకు మొత్తం చూపించి మళ్ళీ ఈవినింగ్ ఇంటికే తీసుకొని మళ్ళీ హనాయ్కి డ్రాప్ చేస్తారనమాట. ఇప్పుడు మన రూమ్ నుంచి ఇప్పుడు ఓపెన్ ఏరియా లొకేషన్కి రామన్నారు. అదే అక్కడికి వెళ్ళడానికి గ్రాబ్ బుక్ చేసుకుని 7 minutes డ్రైవ్. ఓకే, 336 రూపీస్ ఏమో పడింది ఈ నుంచి గ్రాబ్. 3 kilometers ఏదో ఉంది 4 మెంబర్స్. 1,04,000 వియట్నాం డాగ్స్ అనమాట అది. సో వెదర్ అయితే చాలా బాగుంది. వెదర్ వర్షం పడుతుంది. ఇది మన గ్రాబ్ అనమాట. ఇప్పుడు బస్సు ఎక్కడైతే పికప్ లొకేషన్ ఉందో అక్కడ వరకు ఇది డ్రాప్ చేస్తుంది. ఇప్పుడే గ్రాబ్ నుంచి దిగినాం అనమాట. సో ఇది ఆ లొకేషన్, పికప్ లొకేషన్ ఒపేరా హౌస్. చాలామంది వెయిట్ చేస్తున్నారు. లైక్ దిస్ ఇస్ ది పికప్ లొకేషన్ అనమాట. అన్ని లొకేషన్స్కి, హాలాంగ్ వే కానీ నిన్బిన్కి కానీ. సో వీ హ్యావ్ టు వెయిట్. సో ఇది మా బస్. ఇప్పుడే నిన్బిన్ వచ్చినాం ఫ్రెండ్స్. నిన్బిన్ అనేది హాలాంగ్ వే ఆన్ ల్యాండ్ అని అంటారు. సో ఇప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్ ఇన్ వియట్నాం, నిన్బిన్. బ్యూటిఫుల్ లొకేషన్ ఇదైతే, చాలా అంటే చాలా బాగుంది. సో వియట్నాం ముందు 10th centuryలో ఉన్న కంట్రీ పేరు వచ్చేసి రైకోవిట్. 19th century తర్వాత ఈ కంట్రీ నేమ్ మారింది వియట్నాంకి. అక్కడ టాప్లో కనిపిస్తున్న ఫ్లాగ్ ఉంది కదా, ఇక్కడ ఉన్న రాజు యొక్క బాడీని బరి చేసినారు. అదే శవాన్ని అక్కడ పాతి పెట్టినారంట. ఎందుకంటే రాజుకి మర్యాద ఇవ్వాలని, రాజు శవాన్ని ఇట్లా కిందికి చూడకుండా మీదికి చూడాలని, రెస్పెక్ట్ కోసం. ఈ కనిపించే అరుగు ఉంది కదా, ఇది రాజు ఎందుకు కట్టించినాడు అంటే అట్లీస్ట్ అది చూసన్న జనాలు తల కిందికి చేస్తారని రాజుకి అరుగు వేసినారు అనమాట. అట్లుంటుంది ప్లాన్ అంటే. సో ఇది లీ టెంపుల్ అనమాట. ఫస్ట్ ఎంపరర్, ఫస్ట్ డైనాసిటీ దిన్ డైనాసిటీ అంటారు. దానికి రాజు దిన్ బోలిన్ అతనిది. సో తనకు గుర్తుగా కట్టిన టెంపులే ఈ లీ టెంపుల్. సైక్లింగ్కి వీఆర్ టేకింగ్ ఆ సైకిల్. లెట్స్ గో.
బ్రో మెల్లగా బ్రో. సైక్లింగ్ చేసిన వెదర్ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అని చూపిస్తున్నాను అనుకోవచ్చు. కానీ పీస్ఫుల్ ఉంది వెదర్ అయితే. అండ్ మీన్ క్రేజీ క్రేజీ. ఇంకా ఈ వెదర్తో ఇంకా చాలా బాగుంది. సో ఇప్పుడే మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళందరూ ఒక సైడ్ వెళ్ళిపోయినారు, నేను ఒక్కరిని వేరే సైడ్ వచ్చిన. బట్ ఈ వ్యూస్ అయితే బాగున్నాయి. సో వెళ్తున్నా సేమ్ వచ్చిన రూట్లో బ్యాక్ టు మీట్ దెమ్. వాళ్ళని కలవడానికి వెళ్ళాలి. వీళ్ళు ఎటో వెళ్ళినారు, నేను ఎటో వెళ్ళినా, దొరకలేరు. మా స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాం. మా స్టార్టింగ్ పాయింట్ వచ్చేవరకు మా గ్రూప్ వాళ్ళు వచ్చేసినారు. సో వస్తున్నాడు మా అన్న, ఐ గెస్ ఫైనలీ వచ్చినారు. ఏడ తప్పిపోయినారు బ్రో మీరు? చైన్ పోయిందా? ఏమో తెలియదు. నేను ఎటు పోయినా, నువ్వు ఎటు పోయినావు ఇటు అసలు? బ్రిడ్జ్ దిగి రైట్ పోయినా లెఫ్ట్ పోయినా? రైట్. నువ్వు లెఫ్ట్ అన్నావు, నేను చూపిస్తా కావాలంటే. నేను రైట్ మొత్తం వచ్చినా, నువ్వు లెఫ్ట్ అన్నందుకు మొత్తం లెఫ్ట్కి వచ్చినా నేను మళ్ళా. అయితే నేను కరెక్టే పోయినా భయ్యా. కాల్ చేసినప్పుడు ఎవరు లేరు, నేనే కాల్ చేస్తే లెఫ్ట్ కొట్టాలి బ్రిడ్జ్ నుంచి అన్నాడు. మళ్ళీ మొత్తం స్టార్టింగ్ వరకు వెళ్ళిన. మాకు ఫుడ్, ఇప్పుడు ఫుడ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్, ఈటింగ్. బా అరే అట్లీస్ట్ కొంచెం మంచి ఫుడ్ ఉంటే బాగుండు. స్టీమ్డ్ రైస్, ఫ్రైడ్ చికెన్, క్రిస్పీ ఫ్రైడ్, ఓకే ఈటబుల్ లానే ఉన్నాయి, నిన్నట్లా కాకుండా బెటర్ ఐ గెస్. ఓకే లెట్స్ సీ. చికెన్ దొరికింది అట్లీస్ట్. నువ్వే బుక్ చేసినావు. కేఎఫ్సీ చికెన్లా ఉంది, బెటర్. సో టాప్కాన్ అనే లొకేషన్కి వచ్చినాం మనం ఇప్పుడు నెన్బిన్లో. సో మనం ఇప్పుడు బోట్ రైడ్ చేయబోతున్నాం అన్నమాట. మినీ బస్ నుంచి ఎక్కి బస్ ఎక్కి ఆ బోటింగ్ లొకేషన్కి వెళ్తాం మీ నుంచి. బోటింగ్ లొకేషన్కి వచ్చాము. ఆల్రెడీ మా అన్నయ్య లైఫ్ జాకెట్ వేసుకున్నాడు. ఈత రాది నాకు ముందే. లైఫ్ జాకెట్ ఇంపార్టెంట్. స్విమ్మింగ్ వచ్చినా రాకున్నా ఇలా టికెట్ ఇస్తారు స్కానింగ్కి. స్కానింగ్ అయిపోయింది టికెట్. సో ఇది మా బోటింగ్ చేయబోయే లొకేషన్, స్టార్టింగ్ పాయింట్. సో మన బోట్ ఎక్కినాం అన్నమాట.
1.5 hour బోట్ రైడ్ అన్నమాట. లాంగ్ ఉంది బట్ వ్యూస్ అయితే ఓకే, చాలా బాగున్నాయి. నిన్బిన్లో ట్రెక్కింగ్ థర్డ్ యాక్టివిటీ ఇది. సో ఇది టికెట్ ఆఫీస్. సో ఇప్పుడు మనం ట్రెక్కింగ్ చేస్తే డ్రాగన్ ఉంటుంది ఒకటి. డ్రాగన్ ఆడ నుంచి మనం ఇందాక బోటింగ్ చేసిన వ్యూ కనిపిస్తుంది. ఇది టికెట్ కౌంటర్. సో మేము ఆల్రెడీ ప్యాకేజ్ తీసుకున్నాం కాబట్టి మా గైడే హీ విల్ బై టికెట్స్ ఫర్ అస్. ఆర్ యూ రెడీ టు ట్రెక్? Yes. స్టెప్స్ ఎక్కితే మనం వ్యూ పాయింట్కి వెళ్ళొచ్చు. చలో లెట్స్ గో. స్టెప్స్ హైట్ ఉన్నాయి. మన హైదరాబాద్ గోల్కొండ ఫోర్ట్లో ఉన్నంత హైట్ ఉన్నాయి ఒక్కొక్కటి. దిగడం ఈజీయే కానీ ఎక్కేటప్పుడే అర్థమవుతుంది. 500 స్టెప్స్ వరకు ఉంటుంది. సో లెట్స్ గో. టూ వ్యూ పాయింట్స్. అటు నుంచి సిటీ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇక్కడ వెళ్తే మనం ఇందాక బోటింగ్ చేసిన వ్యూ ఉంటుంది. ఇక్కడ డ్రాగన్ అనేది ఇక్కడ ఉంది. యూ హ్యావ్ టు క్లైంబ్ లైక్ దిస్.